అలాంటి బీసీలని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిని పెట్టుకొని చూసే పరిస్థితి మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వేరు, చేసేది ఎక్కువ చేస్తాడు. ముందు చెప్పే అంతకన్నా కూడా ఎక్కువ చేస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పేది కొండంతుంటే చేసేది గోరంత కూడా ఉండదని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ఏదైనా చేస్తానంటాడు. గతంలో ఆయన పాలన మనం కూడా 14 సంవత్సరాలు చూసాం. ఆయన చెప్పింది ఏది చేసిన దాఖలాలు లేవని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా బీసీ సంఘాలకైతే ప్రతిసారి బీసీలు అని అంటాడు. కానీ ఆ బీసీ సంఘాలకి 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు గారు ఏం చేశారో ఎప్పుడైనా ఒక్కసారి చెప్పాలని చెప్పి తెలియజేస్తాను. మాటలు చెప్పడం వేరు, అమలు పరుచడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే. ఇది రాష్ట్రం మొత్తం కూడా అందరూ చేసినటువంటి విషయం. అదేవిధంగా మన అద్దంకి ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా అనగదొక్కిన పరిస్థితి నేను గమనిస్తా ఉన్నాను. కానీ నేను వచ్చిన ఈ 4 నెలల నుంచి ఫోకస్ మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా వీళ్ళకి అండగా ఉండి పెత్తందారీ వ్యవస్థని నాశనం చేసి రాబోయే 5 సంవత్సరాల్లో చూపిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ అభివృద్ధి గురించి కానీ ఎవరో పట్టించుకున్న దాఖలాలు ఇక్కడ కనిపించలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ రోజున క్వారీలను, ఫ్యాక్టరీలను పని చేసుకుంటూ ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే ఆగిపోతా ఉన్నారు. అలాంటి పిల్లలందరూ కూడా డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగు అట్లా చేసిన పిల్లలందరూ కూడా నేను రాబోయే కాలంలో మ్యాక్సిమం అందరినీ అద్దంకి ప్రాంతం నుంచి కార్పొరేట్ సంస్థలకి ఉద్యోగాల రూపేణ వెళ్ళే విధంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఒక్కడు కూడా ఒక బీసీ కాదు, ఒక ఎస్సీ కాదు, ఒక ఎస్టీ కాదు, మైనార్టీ కాదు, అందరూ కూడా ఈ రోజున బాధపడే పరిస్థితి ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రచారానికి గ్రౌండ్ లెవెల్లో వెళ్తా ఉంటే నన్ను చూసి జనం జగనన్న చూసినంత ఆనందపడతా ఉన్నారు. అంతా నేను కొత్తవాడిని ఇక్కడ, నాకు ఇక్కడ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. కానీ ఈ రోజున నాకు ఏ ఊరు వెళ్ళినా బ్రహ్మరథం పడే పరిస్థితి వచ్చిందంటే ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారని చెప్పి నమ్మబట్టే ఈ